రీజనల్ రింగ్ రోడ్డు కోసం 3 ఏళ్లుగా కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టిందని, అయితే అక్కడక్కడ భూసేకరణ సమస్యలు ఉన్నాయన్నారు. రైతులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. 2.5 ఏళ్ల క్రితం రీజనల్ రింగ్ రోడ్డు పనుల కోసం 50% నిధులు కేంద్రం మంజూరు చేసిందన్న కిషన్ రెడ్డి, మిగిలిన 50% సాగరమాల ప్రాజెక్టు కింద పూర్తి చేస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి RRR టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇది ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం చెప్పండి. మనకందరూ తెలుసు, గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క RRR రింగ్ రోడ్డు వేయాలనేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మరి ఈ కార్యక్రమానికి ప్రక్రియ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గతంలో భూమి ఆలస్యంలో కొంత సేకరణ ఆలస్యం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళి కొంత టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అక్కడక్కడ ఇంకా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. రైతులతో మాట్లాడడం కానీ కొంత రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క RRR రోడ్ అలైన్మెంట్ చేసినట్లయితే ఆ యొక్క టెండర్ల ప్రక్రియ అయితే ప్రారంభించామో అది వేగవంతంగా పూర్తి చేసి రోడ్డు నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కారం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది అనేటిది నా అభిప్రాయం. చర్రపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? మొన్న చర్రపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాము. కానీ దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులు కావడంతో ఆ కార్యక్రమాన్ని మరి వారి సంతాప సూచకంగా మరి కొన్ని రోజులు మౌనం పాటించాలని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి మరొక డేటు ఈసారి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారే ప్రారంభించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ సంబంధించి ఏడాది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, అది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ రెండు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి టెండర్లు అయిపోయినాయి, పనులు ప్రారంభమైనాయి. సుమారు ఇప్పటికే ఒక 30% పనులు పూర్తయిపోయినాయి. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ఆ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నాం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా సికింద్రాబాద్కు వచ్చారు. స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు భూమి పూజకు, నాంపల్లికి వర్చువల్గా వారు భూమి పూజ చేయడం జరిగింది. ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా వేగవంతంగా పనులు ప్రారంభించాం, వేగవంతంగా పనులు జరుగుతాయి. ఈ రకంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఈరోజు అభివృద్ధి చేయబోతున్నాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద 2024 బీజేపీకి కలిసి వచ్చిందని చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.